మీ లైఫ్లో మీకు స్కూల్ లైఫ్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఇంటర్కి వచ్చారు, మెమరబుల్ మూమెంట్ ఏంటి స్కూల్లో? స్కూల్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్. టీచర్స్కి బిస్కెట్ చేయడం, స్లిప్ టెస్ట్ తప్పించుకోవడం, బిస్కెట్స్ వేసి వాష్రూమ్ కానీ వెళ్ళి అక్కడనే ఉండడం, ఎక్కడ అవన్నీ మిస్సింగ్, ఎక్కడున్నా మేము పట్టుకొని వచ్చేస్తారు. అవి నాట్ థింగ్ ఏంటిది అంటే నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్స్ ఉంది అనగానే హాఫ్ డే పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోవడం, లేక ఎప్పుడన్నా ఎగ్జామ్ ఉంది అనగానే స్టమక్ పెయిన్ రావడం, ఇవన్నీ మీరు చెప్పినారు. ఇవన్నీ రీజన్స్ రోజు చెప్తూనే ఉంటాం స్టూడెంట్స్కి. మోస్ట్ స్టూడెంట్స్ ఉన్న టాలెంట్ అదే కదా. అదే నేను కూడా స్టూడెంట్ కాబట్టి అవే ఎక్కువ శాతం చెప్తాం రీజన్స్. కడుపు నొస్తుంది, లేకపోతే నానమ్మ చచ్చిపోయింది, ఒక్కసారి చనిపోతే 10 సార్లు చంపేసాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఒక్కసారి చనిపోతే 10 సార్లు చంపేసాం. ఇంకా ఇప్పుడు స్కూల్ లైఫ్లో మీరు ఇప్పుడు స్కూల్ లైఫ్ అయిపోయింది, ఆఫ్టర్ ఇంటర్కి వచ్చారు. స్కూల్లో అంటే 1st to 10th వరకు ఒకటే ఫ్రెండ్స్ ఉంటారు. వెదర్ అంటే మన కన్వీనియంట్గా ఉంటుంది. ఆఫ్టర్ ఇంటర్కి వచ్చిన తర్వాత కొత్త ఉంటుంది వాతావరణం. మీరు ఫ్రెండ్స్ని ఏమన్నా మిస్ అవుతున్నాం, ఒక్కొక్కరం ఒక్కొక్క కాలేజ్ చెప్పలేం. కానీ ఇక 2 yearsలో నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయినారు. మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ భావన, సౌమ్య, ఇద్దరే. మేము మొత్తం 3 బచ్చాగా 20 దోస్తులు అంటారు కదా, అట్లనే ఉండేది. నర్సరీ టు 10th వరకు వాళ్ళే. నర్సరీ టు 10th వరకు ఉన్న మీరు ఇప్పుడు ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత అయిపోయినాక ఒక ఆమె శ్రీ గాయత్రి, నేను శ్రీ చైతన్య, ఒక ఆమె శ్రీ చైతన్య హాస్టల్. ఇంకేం చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్. చెప్పాలి అనుకుంటే నువ్వేం మెసేజ్? లవ్ యూ రా. ఇక్కడ మా చోట గ్యాంగ్ ఉంది, కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. చెప్పండి, ఎట్లుంది ఇప్పుడు నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ కాలేజ్ లైఫ్కి స్కూల్ లైఫ్కి ఏంటి డిఫరెన్స్? స్కూల్ అంటే ఎంజాయ్, అంటే డైలీ పొద్దున్న లేస్తే స్కూల్ కంటే వెళ్ళిపోవాలనిపిస్తుండే, కానీ ఇక్కడ లేవబుద్ధి కూడా అవుతలే కాలేజ్కి రానికి. నువ్వు ఏమైనా మిస్ అవుతున్నావా స్కూల్లో? అంటే స్కూల్ 10 years ఫ్రెండ్షిప్, ఆఫ్టర్ తర్వాత ఇంటర్కి వచ్చినాక కొత్త వాతావరణం ఉంటుంది, కొత్త ఫ్రెండ్స్, తొందరగా మింగిల్ అవుతున్నారా? లే, స్కూలే బెస్ట్ ఎంతైనా. స్కూల్ మెమరీస్, స్కూల్ ఫ్రెండ్షిప్ బెస్ట్. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. అంతే స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్లో చేసిన నాటియస్ట్ థింగ్ ఏంటి? అదే ఒక రోజు ఇట్లే పీటీ పీరియడ్లా బయటికి గోడ దుంకి అట్లే RRR మూవీకి వెళ్ళిపోయినాం. గోడ దుంకి వెళ్ళిపోయినాం అట్లే స్కూల్లో. దొరికినాం. అదే వీళ్ళందరూ కాలేజ్ మేట్స్లు, అంటే స్కూల్లో వాళ్ళందరూ ఒక 10 members గ్యాంగ్ అందరం దొరికినాం. ఇంకా నెక్స్ట్ 5 days సస్పెండ్ చేశారు. మోస్ట్ మెమరబుల్ థింగ్, అరే ఈ మూమెంట్ నాకు మళ్ళీ రీక్రియేట్ చేయాలరా లైఫ్లో అంటే ఏ మూమెంట్ని రీక్రియేట్ చేసుకోవచ్చు స్కూల్ లైఫ్లో? అట్లా ఏం లేవు. మంచి మూమెంట్ ఇది లేదా? నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనం. అంటే ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టము ఈ మెమరబుల్ మూమెంట్ అంటే అని ఉంటుంది కదా. నాకు స్కూల్ లైఫ్లో నచ్చింది, అబ్బా ఇది చాలరా నా లైఫ్కి అనేది ఉంటుంది కదా. ఉన్నాయి అని చెప్పలేను. అంబిషన్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ సాఫ్ట్వేర్ అనుకుంటారు. బీటెక్. ఇంకా ఏమన్నా గోల్స్? ఇంకా కొన్ని ఇంకేమో మావేమోనే మేము చూసుకుంటాం అంతే. అంతేనా? పెళ్ళి అది ఇప్పుడు చెప్పరా కావాలి. నువ్వు స్కూల్ లైఫ్లో ఇప్పుడు ఇంటర్ కదా, స్కూల్ లైఫ్ని చాలా మిస్ అవుతావు కదా, నీకు స్కూల్ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఒకసారి మేము మా ఫ్రెండ్స్ అందరం గొడవపడి బాత్రూంలో అన్ని ఇరగొట్టేసినాం. ప్రిన్సిపల్ ఏమనలేదా? వచ్చి మా ఆ బాత్రూమ్ పక్కన ఒక పీపల్ చెట్టు ఉంటుంది, బరిగా ఇరిచి కొడితే ఒక్కొక్కరికి వాతలు. అవన్నీ ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నొప్పి వస్తుంది, తర్వాత ఏడుపు వస్తుంది, తర్వాత అసహ్యం వస్తుంది. ఇవన్నీ మా ఫ్రెండ్స్కి చెప్తుంటే నా తర్వాత ఏడుపు వస్తుంది, తర్వాత అసహ్యం వస్తుంది. ఇవన్నీ మా వినడానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మా మీద మాకు విరక్తి వస్తుంది. నాటియస్ట్ థింగ్ అంటే స్కూల్ లైఫే నాటి, ఇక కొత్తగా అడిగితే ఇప్పుడైతే చెప్పలేను. నాటియస్ట్ ఇప్పుడు స్కూల్ లైఫ్ అంటే 1st to 10th వరకు
ఒక ఫ్రెండ్స్ ఉంటారు. ఆఫ్టర్ ఇంటర్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంతా చేంజ్ అయిపోతారు. అరే ఇదంతా ఏంటి వాతావరణం కొత్తగా ఉంది అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్ని మిస్ అయిన మూమెంట్ చాలా ఉంది. ఇప్పుడు కూడా నేను ఫస్ట్ ఇయర్ హాస్టల్ హాస్టల్ లైఫ్ బాగుందా? హాస్టల్ లైఫ్ చాలా బాగాలేకనే ఇక్కడికి వచ్చిన. బట్ నాకు ఫ్రెండ్ ఉండే సైదా అని, ఐఎమ్ మిస్సింగ్. ఈ డే స్కాలర్ షిఫ్ట్ అయినా చాలా బాధగా ఉంటుంది. నువ్వుంటేనే మనమని అంటామురా కారణాలు దొరకవును. అందుకని అప్పుడప్పుడు హాస్టల్కి వెళ్ళి వాడిని చూసేసి వస్తుంటారు. చాలా బాధ అనిపిస్తుంది. చెప్పాలి అనుకుంటే ఇప్పుడు నువ్వు ఇంటర్కి వచ్చావు, నీ స్కూల్ స్టూడెంట్స్కి నువ్వు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు? చదువుకోండ్రా ఫస్ట్, రీల్స్ వదలండ్రా. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్, చదువుకో. అన్నీ సెట్ కావరా మనకి. అది స్కూల్లో ఉన్నప్పుడు అర్థం కాదు కదా, ఇంటర్కి వచ్చినాక అర్థం అవుతుంది. సేమ్ లైక్ యూ కదా, నీకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు కూడా చదవబుద్ధి కావట్లేదు. ఒక అప్పుడప్పుడు మోటివేషన్ రీల్స్ అది చూసి ఇప్పుడు తెలీదు, ఫ్యూచర్ లో సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, అరే నేను ఎందుకురా చదవలేదు అని. అందుకే ఆలోచించబుద్ధి కావట్లేదు. ఆలోచించను అంటే ఇంకా లైక్ ఫ్యూచర్లో నీ డ్రీమ్ ఏంటి? ఫిలిం మేకింగ్. ఇంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ బీటెక్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఫిలిం మేకర్. ఫిలిం మేకింగ్. మీ మమ్మీ మీ డాడీ లైక్ ఒక అబ్బాయికి డాడీ లేడు. నాకు తెలిసినంత వరకు ఒక సన్నికే కానీ డాటర్ కానీ అరే పేరెంట్స్ ఇక్కడ ఓ రేంజ్ లో చూడాలి. నువ్వు నీ మదర్ కోసం ఏం చేస్తావు? నా మదర్ కోసం అన్ని స్పెసిఫిక్ గా చెప్పలేను. లైక్ ఇట్లా ఉంటుంది, అరే నా మదర్కి నేను ఇది ఇవ్వాలిరా, నేను అది ఇవ్వాలిరా అని ఉంటుంది కదా నార్మల్. ఎప్పుడైనా ఫస్ట్ గిఫ్ట్ ఏదైనా ఎనీథింగ్ నథింగ్. చిన్న గిఫ్ట్స్ నువ్వే గిఫ్టా మదర్కి? ఇంట్లో మా అన్న కొడుకు, నేను దొంగ నా కొడుకు. అందుకనే ఈ గిఫ్ట్ల గురించి కొంచెం పక్కకు పెడదాం. అంటే గిఫ్ట్స్ అన్ని అన్నయ్య ఇస్తాడు, పేరంతా నీకా? అట్లా ఉండదు. ఏ మదర్కే కానీ చిన్న కొడుకు అన్నయ్య ఇంట్లో ఇంకా ట్యూషన్స్ చెప్పి డబ్బులు తెస్తాడు. సో ఇంట్లో ఎప్పుడు నాకు మింగులే. అన్నయ్య పాకెట్ మనీ అంటే తమ్ముడు చేస్తాడు. అన్నయ్య నాకు పైసలు ఇవ్వడు, ఇంట్లో డబ్బులు ఇవ్వడు. నీ అన్నయ్య ఇష్టమా? చాలా సపోర్ట్ మా అన్నయ్యనే రైటర్. ఓకే ఓకే. మా అన్నయ్య ఆల్రెడీ ఫిల్మ్ మేకింగ్ స్టార్టింగ్ కూడా చేసింది. ఎప్పుడు నాకు చాలా బ్యాక్ బోన్ లెక్క ఎప్పుడు వెనకాల ఉంటాడు. నువ్వు నీ అన్నయ్యకి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు? మా అన్నయ్యకి స్పెసిఫిక్ ఏం చెప్పలేను. హీస్ లైక్ మై గాడ్. నేను గాడ్ లెక్కనే చూస్తాను మా అన్నయ్య. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య. డాడీ లేడన్న విషయాన్ని చాలా బాగా ఫీల్ చేస్తాడు. ఈజ్ యువర్ సెకండ్ ఫాదర్. సెకండ్ అనే ఫస్ట్ ఇక ఇది ఇప్పుడు మేము ఇంటి రెంట్ కడుతున్నామంటే మా అన్నయ్యనే. సో ఇట్స్ గ్రేట్. గాడ్ లైక్ ఎ పర్సన్. చెప్తావా అన్నయ్యకి? స్పెసిఫిక్గా చెప్పలేను. అన్నయ్య నువ్వు లేకపోతే లిటరల్లీ నా జీవితం నేను ఊహించుకోలేను. లాక్డౌన్లో నువ్వు లేకపోతే ఈవెన్ నాకు తినడానికి సరిగ్గా కూరలు కూడా లేకపోతే కలిసే కలగంటుంటాము. గ్రేట్ అన్నయ్య. నీ లైఫ్ లో ఇప్పుడు నువ్వు ఇంటర్ చదువుతున్నావు కదా, స్కూల్ లైఫ్ బెస్టా కాలేజ్ లైఫ్ బెస్ట్? కాలేజ్ మోస్ట్ మెమరబుల్ థింగ్ ఇన్ కాలేజ్. మోస్ట్ మెమరబుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ అంటే కాలేజ్ లైఫ్ బెస్ట్ కదా. 10 years స్కూల్లో ఉంటావు. ఆఫ్టర్ ఇంటర్కి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్షిప్ 10 years ఫ్రెండ్షిప్ ఒకటేసారి సడన్ గా బ్రోక్ అయినట్టు, కొత్త ఫ్రెండ్స్, కొత్త వెదర్ ఉంటుంది. ఎట్లా ఉంది? అలవాటు అయిపోయింది. ఇదే బాగుంది. మిస్ అవుతున్నావా నీ ఫ్రెండ్స్ ని? లైక్ వాళ్ళు వీళ్ళకి డిఫరెన్స్ అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. దానికి వాళ్ళు గుర్తు రాకుండా వీళ్ళు ఉన్నారు. పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ గురించి అని లైక్ నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఫ్రెండ్స్ గురించి. కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. కాలేజ్ లో చేసిన నాటియస్ట్ థింగ్ అందరం కలిసి చేస్తాం మాక్సిమం. ఆమె కూడా ఎగ్జామ్ రాస్తున్నారు పైన. చిటీలు కొడతారా మీరు? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మేము మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడే చీట్ చేసి రాస్తాం. మొత్తం స్కామ్ ఉంటుంది మా దగ్గర. స్టూడెంట్స్ అంటేనే చిల్ కొడతారు, అది లేదు ఉండదు. అండ్ స్వీటెస్ట్ మెమోరీస్ కదా. ఆఫ్టర్ 10 years 20 years తర్వాత మనం చెప్పుకోవడానికి ఉంటుంది, అరే నేను కూడా చిటీలు కొట్టాను. అవును, చాలా ఉన్నాయి.
ఫ్యూచర్ ఎలా అయితే అలా అంటే లైక్ మంచిగా చదువుకొని పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అంతే. సేమ్ మంచిగా చదువుకొని పేరెంట్స్ డ్రీమ్స్ అన్ని నెరవేర్చి హ్యాపీగా ఉండాలి. ఏమైనా మీ మదర్కి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చావా? ఎనీ గిఫ్ట్? మదర్స్ డే కానీ ఫాదర్స్ డే కానీ? చాలా గిఫ్ట్స్ ఇచ్చినాం, డ్రెస్, శారీస్. మమ్మీ నీకు ఇచ్చిన లైఫ్ టైం గుర్తుండే ఏదైనా? లవ్. పాదాలకు వల్ల నాడుగులు సా హౌ స్వీట్ షీ ఈస్. మమ్మీకి నేను ఇచ్చినది అయితే బ్యాంగిల్స్ చాలానే ఉన్నాయి. మమ్మీకి ఏదైనా చెప్పాలి అని అంటే లవ్ యూ. ఫ్రమ్ ఇక్కడ నుంచి మమ్మీకి నువ్వు ఏదైనా చెప్పాలి అంటే ఇప్పటివరకు చాలా చేసి చాలా అంటే వాళ్ళు బాధపడ్డట్టు చేసినాం. ఇప్పటి నుంచి అట్లా చేయకుండా మంచిగా ఉంటామని చెప్తాం. డైలీ కాలేజ్కి వెళ్తారు కదా? డైలీ వస్తాం, మేము బంక్ కొట్టాము, మాకు అట్లాంటి అలవాట్లు లేవు. డైలీ స్కూల్కి వెళ్తుండేనా? నేనైతే చీటింగ్ అంటే మమ్మీకి తెలుసా? చెప్తారా? నేను చెప్తా, మమ్మీకి చెప్తా. నేను మమ్మీ అడుగుతుంది ఎప్పుడు చీటింగే కొడతారో ఒకసారి చదువుకొని రాయొచ్చు కదా అంటే మమ్మీ మెయిన్స్ ఇంకా నార్మల్ తర్వాత చదువుకుంటాం కానీ ఇప్పటికైతే ఇట్లా అయిపోతుంది అని చెప్తాం. గోయింగ్ విత్ ద ఫ్లో. స్కూల్ ఫ్రెండ్స్ ఐ మిస్ దెమ్ అండ్ ఇద్దరు నాకు ఇంకా టచ్ లోనే ఉన్నారు. సో గుండెల్లోనే ఉన్నవాడు కనుపా థ్యాంక్స్ ఫర్ దెమ్, ఎందుకంటే నాతో స్కూల్లో 10 years నాతో ఉన్నందుకు. నాకు ఎక్కువ సజెషన్స్ అంటే లైక్ నిన్నటి దారిని ప్రశ్నిస్తా ఎవరితో ఎలా మాట్లాడాలో చెప్పేదంటే స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. స్కూల్లో మీరు చేసిన నాటియెస్ట్ థింగ్ ఏంటి? స్కూల్లో అంటే మాకు స్టడీ అవర్స్ ఉండేవి. లైక్ అప్పుడు సార్ బయటికి వెళ్ళి వచ్చేవాడు. సార్ బయటికి వెళ్ళగానే ఇంక అన్నీ అక్కడ ఉన్న చిన్నపిల్లల బొమ్మలు అన్నీ తీసుకొని బ్యాగ్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతుండే. తెలిసింది తర్వాత వచ్చి క్యాజువల్గా అడిగినారు ఎవరు తీసుకున్నారో మర్యాద పెట్టేసేయండి, లేకపోతే బొనఫైడ్ తీసుకునేటప్పుడు 2000 ఫైన్ వేస్తాము అని అన్నారు. ఇచ్చేసాం సార్ మ్యామ్కి చెప్పి మేమే తీసుకున్నాం మ్యామ్ అని చెప్పేసి ఇచ్చేసాం. అప్పుడు క్లాస్ గర్ల్స్ బాయ్స్ రియాక్షన్ ఎట్లా ఉంది? అంటే ట్యూబ్ లైట్స్ అవన్నీ వాళ్ళకి కొట్టడం, అడుగుతున్నాం అని ఎవరికి తెలియదు అని అంతే. తిట్టారు, తిట్టుకున్నారు. చాలా మెమరబుల్. ఆఫ్టర్ ఒక 5-10 years తర్వాత గుర్తు చేసుకుంటే ఎన్ని నాటి థింగ్స్ చేశాను అని ఉంటుంది. అండ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు 1st to 10th వరకు ఒక స్కూల్లో ఉంటారు. అప్పుడు ఇంటర్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంతా కొత్త ఉంటారు. దాని గురించి స్కూల్ ఫ్రెండ్స్ కంటే కాలేజ్ ఫ్రెండ్స్ చాలా బెస్ట్. చాలా మెచ్యూరిటీ దిక్కులు చెరిపేరక్కై వాడు ఉంటుంది. ప్లస్ చాలా మంది స్కూల్లో కూడా అంత మింగిల్ అంతే. నాకే 10.10 రావాలి, దానికి ఎందుకు వస్తాయి, నాకే మార్క్స్ రావాలి, తనకి రావద్దు. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మెయిన్ థింగ్ ఇది ఎక్కువ ఉంటుంది. చాలా ఉంటది. బట్ చాలా మంది అట్లా ఉండేవాళ్ళు కాదు. మేము అస్సలు అట్లా ఉండేటోళ్ళం కాదు. అంటే మీ ఫ్రెండ్స్ దానికి హాఫ్ మార్క్ ఎక్కువ వచ్చింది, ఎట్లా వచ్చింది నాకు అంటే అనేవాళ్ళు కానీ లైట్ అని క్యాజువల్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఎవరికైతే ఎట్లా వస్తే ఎవరికైతే లేదా అయితే చాలు ఫస్ట్. అదొక్కటైతే పాస్ అయితే చాలు. స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నా. చెప్పు, కాలేజ్ లైఫ్ బాగుందా స్కూల్ లైఫ్? రెండు బాగున్నాయి, ఎక్కువ స్కూల్ లైఫ్ బాగుంది. ఒక్కటి కూడా మర్చిపోలేదు. టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇట్లా 26th January, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఇవన్నీ మెమొరబుల్స్ డేస్. ఇప్పుడు డైలీ మనం స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్తాము. కొన్ని పర్టికులర్ వాటికి సివిల్ డ్రెస్ వేసుకుంటాం. మేము కూడా ఇంటర్కి పోయినాక సివిల్ డ్రెస్ వేసుకుంటాము అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? చాలా సార్లు వచ్చింది. స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే డిసిప్లిన్గా, డిగ్నిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇదంటే చిల్లరగా అనిపిస్తుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇదంటే చిల్లరగా అనిపిస్తుంది. స్కూల్ లైఫ్లో 1st to 10th 10 years ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆఫ్టర్ తర్వాత 10th అయిపోతుంది, కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త పరిచయాలు. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? బాగుంది. అంటే స్కూల్ లైఫ్లో ఇంకా మెమరబుల్గా ఉండే. కాలేజ్ లైఫ్కి వచ్చిన తర్వాత కొంచెం ఏమంటారు, కొంచెం
అప్పుడప్పుడు అల్లరి చేసుకుంటూ మ్యామ్స్ని ఇరిటేట్ చేస్తూ బాగుంది. కాలేజ్లో ఏదైనా నాటియస్ థింగ్ చేసావా? లేదు, ఏం చేయలేదు. బ్యాక్ బెంచ్లో కూర్చొని చేసినాం కానీ బ్యాక్ బెంచే. సేమ్ నేను కూడా బ్యాక్ బెంచ్. చాలా చేసినాం బట్ మరీ అంత ఓవర్ కాకపోయినా వీఆర్ ఎంజాయ్. బీటెక్ అనుకుంటున్నా. ఐ వాంట్ టు బి ఏ డిజైనర్ బట్ బిఎఫ్ఏ చేయాలి అని ఉంది. మమ్మీకి ఫస్ట్ గిఫ్ట్ ఇస్తావా, డాడీకి ఫస్ట్ గిఫ్ట్ ఇస్తావా? ఇద్దరికి ఇస్తా. లైఫ్ టైం మెమరబుల్. అలాంగ్ మై సిస్టర్. చేస్తుంది బట్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఉంటాయి. ఉంటారా? ఎవరు గెలుస్తారు? అదే గెలుస్తుంది. చెల్లియా? నో, షీఈ్ మై యంగర్ సిస్టర్. తిడుతుంది, మా అమ్మ తిడుతుంది, మా చెల్లి నేనే నార్మల్గానే డైలీ ఉన్నట్టే ఉంటాం. మమ్మీకి చెప్పాలి అనుకుంటే లోకాన అమ్మలంతా ఐ లవ్ యూ మమ్మీ. స్కూల్ లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్. మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఫీల్డ్ ట్రిప్. Naughtiest thing, stealing the question paper. Question paper దొంగతనం చేసుకుంటుండే మేము while 10th sessions times లో. That was the naughtiest thing we used to do. And చిటి చేస్తున్నాడా? చీటింగ్. it was common for us. Doing cheating was common for us. Yeah. Not like that. అంటే ఈజీ ఎగ్జామ్స్ ఉంటే ఇట్స్ ఫైన్, అండ్ ఏమైనా టఫ్ ఏమైనా ఉంటే చీటింగ్ చేస్తాం మేము. అది కామన్. ఫస్ట్ ఇయర్. స్కూల్ డేస్ నుంచి సివిల్ యూనిఫామ్ కి 2 జడల నుంచి ఒక జడకు వచ్చింది అండ్ లీవింగ్ వచ్చింది కదా, వదిలేయడానికి వచ్చింది. ఎట్లా ఉంది? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఐ ఫీల్ గుడ్, బట్ నిజం చెప్పాలంటే స్కూల్ లైఫే బాగుండే. ఫ్రెండ్స్, టీచర్స్. మిస్ అవుతున్నావు స్కూల్ లైఫ్? స్కూల్ లైఫ్ నుంచి నేను నా టీచర్స్ని మిస్ అవుతా. అంటే ఎలా అంటే స్కూల్ లైఫ్ వాజ్ టోటల్ స్పూన్ ఫీడింగ్. ఇక్కడ వచ్చినాక మొత్తం డిఫరెంట్. వీ హ్యావ్ టు బీ బై అవర్ సెల్ఫ్. మొత్తం మనదే. లెక్చరర్స్ ఎలా అంటే యా మెయిన్ థింగ్ వీ షుడ్ బి మెచ్యూర్డ్. వీ వర్ చైల్డిష్ ఇన్ ద స్కూల్ టైమ్స్ బట్ నౌ వీఆర్ టోటలీ మెచ్యూర్డ్. లెక్చరర్స్ అంటే డౌట్ అడిగితేనే చెప్తారు. అప్పట్లో టీచర్స్ డౌట్ ఉందా. సో లైక్ దట్ వాస్ స్పూన్ ఫీడింగ్. ఇక్కడ వచ్చినాక వీఆర్ విత్ అవర్ సెల్ఫ్స్. ఐ మిస్ దెమ్. బట్ చెప్పాలి అంటే నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా. మీరు అవుతున్నారో అవ్వట్లేదో తెలియదు. అండ్ at the end I want to say ki I want to see them successful in their life. Yeah, they are my precious one, and I am thankful to my college because I even met my friends here. The most precious one we say. She's your best friend? Yeah, she's my best friend. First year ఇప్పుడే met అయినాం. Yeah, and I will ఫ్రెండ్షిప్ బాగుంటుందా? నిజంగా బాగుంటుంది. అండ్ the most common thing is our both names are same. Yeah, that's the most common thing. So we are totally connected to each other, and my old friends, I can never forget them. Because of them my childhood was good, so I will always love them a lot. గుండెల్లోనే ఉన్న పాడు. Do you love your teachers? Yeah, so much. Ma'am, sirs, everyone, I would like to thank you so much for making me this. I mean, at this high position, I'm because of them. All the things they taught me and everything, the maturity, the childish things, everything, good, bad, everything, I would literally thank them. School life is different from the college life. School life అంత ఎంజాయ్ చేసినంత కాలేజ్ లైఫ్ ఉండదు. కాలేజ్ లైఫ్లో ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కానీ స్కూల్ లైఫ్లో కొంచెం మనం ఆ చిన్న వయసులో కాబట్టి కొంచెం స్ట్రెస్. స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు అరే కాలేజ్కి వెళ్ళాలిరా ఇట్లా ఉంటుంది అట్లా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేసినంత డొల్ల అంత ఏముండదు. ఏముండదు అంటే అప్పుడు అంటే టీచర్స్ అందరు మనం గైడ్ చేస్తారు, కానీ కాలేజ్లలో ఎవరు గైడ్ చేయరు. మనం చదువుకోవడం
అట్లా ఉంటుంది. సివిల్ డ్రెస్ యూనిఫామ్ నుంచి సివిల్ డ్రెస్కి వచ్చినావు, ఎట్లా ఉంది ఫీల్? సివిల్ డ్రెస్ బాగుంటుంది. స్కూల్ డ్రెస్ అంటే రోజు వేసుకొని పోవాలి. అదే సివిల్ డ్రెస్ అంటే సివిల్ డ్రెస్ అంటే రోజుకి ఒకటి ఎత్తుకోవాలి, స్కూల్ డ్రెస్ అయితే రోజు అదే వేసుకోవచ్చు. అది కూడా అది పాయింట్. అది కూడా కరెక్ట్ పాయింట్. కానీ వెతకడంలో చాలా కష్టం అవుతుంది, కానీ బెటర్ స్కూల్ డ్రెస్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ అయిపోతుంది, ఫర్దర్ స్టడీస్ బీటెక్ ఇంజనీరింగ్, దాని తర్వాత జాబ్, వేరే స్టేట్స్కి వెళ్ళడం. అంతే, మనం ఇక్కడ ఏమి ఉండం. నేనైతే ఉన్నా మా పేరెంట్స్ ఉండని పంపించేస్తారు. స్టడీస్కి పిల్లలు బాగుండాలనే కదా. అందరి పేరెంట్స్ అట్లనే అనుకుంటారు. ఫ్రెండ్స్, వ్యాన్ మేట్స్, జూనియర్ ఈమె సీనియర్. జూనియర్ సీనియర్ నో నో నో, షీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను కూడా ఫ్రెండ్లీగా ఉంటా. టీచర్లకు లైట్ వేసినాం అంతే, అంతా రాసినాం. మనుమాటే చెరిపేసి చనువే ఇంకా బ్యాక్ బెంచర్ అది మిడిల్. సార్ నేమ్ కొట్టలేదు, సార్ మంచోడు. అప్పుడు అంటే ఇప్పుడు మాది బాయ్స్ కాబట్టి మాకు గర్ల్స్ మిస్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? లైక్ ఇప్పుడు స్కూల్ లైఫ్ లో అంటే ఫస్ట్ నుంచి 10th వరకు ఫ్రెండ్స్ ఉంటారు, ఆఫ్టర్ ఇంటర్ వచ్చినాక కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు, ఎట్లా ఉంది? చాలా మిస్ అవుతున్నా. అలానే వారు వేలో కాలేదు, మేము వేలో కాలేదు. నీకు నాకు మధ్యలో దూరం రా లైక్ ఇంత కనెక్షన్ ఉంటుంది కదా, అరే మేము ఇద్దరం కలిసి చేసాము, ఇంకొకటి తెలియదు అన్న ఏదైనా వర్క్ ఉందా? చాలా ఉన్నాయి. ఒకటి అంటే ముందర వస్తున్న నెత్తి మీద ఒకటి సపోర్ట్ కాకుండా ఉండడం, అట్లా చాలా ఉన్నాయి. ఇంకా